ముందులో మళ్ళీ ఎంత చెప్పింది ఇది నా పర్మనెంట్ సీట్ తీసేస్తాను. పదకొండు అవ్వాలా 11 అవ్వాలా 5 నిమిషాలు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్. ఇవాళ ఈ కార్యక్రమంకు విచ్చేసినటువంటి మీకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసుకునే దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. కానీ అదేవిధంగా బీఫామ్ కానీ జారీ చేసి ఉండబడలేదు. కాబట్టి ఈ ఖాళీకి మీలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే మీరు స్వతంత్రంగా ప్రతిపాదించి బలపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. పప్పు ఉమామహేశ్వరరావు అనే నేను ఏలూరు నగరపాలక సంస్థ 12వ డివిజన్ శ్రీ కర్రీ శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్గా ప్రతిపాదిస్తున్నాను. ఏలూరు నగరపాలక సంస్థ 28వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీమతి తంగిరాల అరుణ అని నేను ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 12వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ అయిన కర్రీ శ్రీనివాస్ గారిని బలపరుస్తున్నాను. సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుంది. సర్టిఫికెట్ ఇచ్చాక సార్ ఒకసారి మేరీ గారండి దగ్గర
కెమెరా పని చేయట్లేదా? మీరు అవడానికి మా వంతు మేము కూడా అని మీరు కూడా దగ్గర పుచ్చుకున్నావు కదా కొడుతున్నారా లేకపోతే టిక్ టిక్ అంటున్నారా? మన ఇందులో పోదాం. ఓకే మా అందరికి థ్యాంక్ యూ. వెనక్రా అర్జున్ వెనక్రా ఇట్లానా ఓకే అన్న ఇటు ఇటు అన్న ఓకే సెంటు కొంచెం సెంటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డిప్యూటీ మేయర్ పదవులు రెండు కూడా ఖాళీ అవ్వడం జరిగినాయో అందులో భాగంగా ఒకటి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వందనాల దుర్గా భవాని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రెండో పదవిని పప్పు ఉమామహేశ్వరరావుకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు పప్పు ఉమామహేశ్వరరావుకి ఇచ్చేటప్పుడే చెరుకో సంవత్సరం, ఆ రోజు 2 సంవత్సరాలు ఉందంటే 2 సంవత్సరాలు చెరుకో సంవత్సరం చేసుకోవడానికి కర్రీ శ్రీనివాస్ గారికి పప్పు ఉమామహేశ్వరరావుకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 4 నెలల్లో అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం లేట్ అయింది. అయినప్పటికీ మాట ప్రకారం సంవత్సరం పప్పు ఉమామహేశ్వరరావుని చేయమని అడిగాం. తర్వాత నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మరి మాట అన్నాం కాబట్టి ఆ మాట ప్రకారం కర్రీ శ్రీనివాసరావుని లోగడ 10 రోజుల క్రితమే అన్అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది ఏదైతే అభ్యర్థి కింద. ఈ రోజున ఏదైతే నోటిఫికేషన్ మళ్ళీ డిప్యూటీ మేయర్కి వచ్చిందో అందులో భాగంగా మరి గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవ్వచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా మరి కర్రీ శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా అందరూ కూడా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఏలూరు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మేయర్ గారి ద్వారా కానీ నా ద్వారా కానీ చేయించుకుంటున్నారు. ఇదే ఐకమత్యంతో అభివృద్ధి పదంలో ఏలూరుని తీసుకెళ్తానికి వాళ్ళ సహకారం ముందు కూడా అందించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. డిప్యూటీ మేయర్ ఈ రోజున కర్రీ శ్రీనివాసరావు గారిని ఏకగ్రీవంగా మరి డిఆర్ఓ గారి అధ్యక్షతన వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా కర్రీ శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగరాభివృద్ధికి ఏ విధంగా అయితే కృషి చేస్తూ ఉన్నామో మరి కలిసికట్టుగా ఆయన ఏదైతే మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మరి కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కానివ్వండి, అన్నీ కూడా మరి నగరాభివృద్ధికి ఎంతగా కృషి చేస్తూ ఉన్నాము. మరి ఈ కర్రీ శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క బాధ్యతని మరి గౌరవ శాసనసభ్యుల వారికి మన ఏలూరు నగరపాలక సంస్థకి కూడా మంచి పేరు వచ్చే విధంగా వారు కూడా ఈ నగరపాలక సంస్థకి కృషి చేయాలి, అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాధాకృష్ణయ్య గారి ఆశీస్సులతో, నగర మేయర్ షేక్ నూర్జహాన్ దర్బాబు గారి ఆశీస్సులతో, అదే నా సహచర గౌరవ కార్పొరేటర్స్ ఆశీస్సులతో కూడా సహకారంతో, అలాగే అధికారుల సమక్షంలో ఈరోజు నేను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి నాకు ఇంతటి చక్కటి గౌరవాన్ని ఇచ్చిన
మరి శాసనసభ్యుల వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.